వెల్కమ్ బ్యాక్. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు అయితే ఖచ్చితంగా రిజర్వేషన్తోనే ముందుకెళ్తాం, బీసీలకు 42% రిజర్వేషన్ అమలుతోనే ముందుకెళ్తాం అన్నటువంటి ప్రభుత్వం మొన్న హైకోర్టు స్టేతో ఎన్నికలు వాయిదా పడ్డటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఈ క్రమంలో అసలు 42% రిజర్వేషన్ అమలయ్యేనా ఒకటైతే, పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకుంటే ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి హైకోర్టు ఏదైతే స్టే ఇచ్చినటువంటి క్రమంలో ఉత్తర్వుల్లో పాత పద్ధతిలో పాత రిజర్వేషన్ ప్రకారం 50% మించకుండా ఏదైతే రూల్ ఉందో దాని ప్రకారం నిర్వహించుకోవచ్చు అంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో అప్పీల్ చేసేందుకు వెళ్లాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. వెళ్లాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి, అందరూ సహకరించాల్సినటువంటి టైంలో ఒకవైపు రాజకీయాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు ఇటు చెల్లని జీవోతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుంది, బీసీలను మోసం చేస్తోందని వాళ్ళు విమర్శిస్తున్నారు. అండ్ ఇది రాజకీయం చెయ్యొద్దు అని చెప్పేసి అటు కాంగ్రెస్ అంటోంది. అసలు ఏం జరుగుతుంది, అసలు ఇంతకు ఎన్నికలు ఎప్పుడు, ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు అన్నటువంటి క్వశ్చన్ రేజ్ అవుతున్నటువంటి క్రమంలో గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నాగేందర్ గౌడ్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ నాగేంద్ర గౌడ్ గారు. కైలాష్ నేత గారు, వీరు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. నమస్తే అండి కైలాష్ నేత గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. చెప్పాలి కైలాష్ నేత గారు, చెల్లని జీవోతో కాంగ్రెస్ దగా చేసింది అని అంటున్నాయి విపక్షాలు. ఎట్ ద సేమ్ టైం బయట కూడా చూస్తున్నారు కదా ఆందోళన. ముందుగా మీకు హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, ఆ ప్యానల్లో ఉన్నటువంటి ఉద్యమ మా పెద్దన్నలు వెంకటరెడ్డి సార్ గారికి, అదేవిధంగా నాగేంద్ర గౌడ్ అన్న గారికి కూడా నమస్కారం. మేడం, ఒక్కటి, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రోజైతే పరిపాలనకు వచ్చిన తర్వాత వారు చిత్తశుద్ధితోటి రాహుల్ గాంధీ గారి దేశ పర్యటన మరి మొత్తం ప్రజల నుంచి స్వీకరించిన తర్వాత ఆ రోజు భారత్ జోడో యాత్రలో బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో, విద్యలో, ఉద్యోగంలో అవకాశాలు రావటం లేదు, అత్యున్నతమైనటువంటి కేంద్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కీలకమైన పోస్టులో కూడా 2% కూడా లేరు, 27% ఉంటే కూడా అవకాశాలు రాలేకపోతున్నాయి. కాబట్టే మరి అది రాజకీయంలో కానీ, విద్యలో కానీ, వైద్యంలో కానీ అన్నింటిలో అవకాశాలు కల్పించాలని రాహుల్ గాంధీ గారు ఒక సంకల్పం తీసుకుంటే, ఆ సంకల్పాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే మార్చి నుంచి మొదలుకొని, అంటే డిసెంబర్ అధికారంలోకి వచ్చినాం వెంటనే అసెంబ్లీలో తీర్పు ఏదైతే మనం బిల్లు పెట్టి అఖిలపక్ష పార్టీల మద్దతు కూడా కట్టి, తద్వారా డెడికేషన్ కమిషన్ వేసి రాష్ట్ర వ్యాప్తంగా 60 రోజులు చేసి దాదాపు 150 నుంచి 200 కోట్లు ఖర్చు పెట్టి, సో ఓవరాల్గా బలహీన వర్గాలకు విద్యలో, వైద్యంలో, ఉద్యోగంలో, రాజకీయ అవకాశాలలో మరి వారి వాటా కల్పించాలన్నటువంటి ఒక సంకల్పాన్ని, దార్శనికతమైనటువంటి ముఖ్యమంత్రి గారు ముందుకు పోయినారు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ నోటికాడి ముద్ద కొంత కోర్టు ఏదైతే మరి దాని మీద స్టే విధించడం, తద్వారా గందరగోళమైనటువంటి ఇవాళ ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపణ చేస్తుందో, నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా. ఇవాళ అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ కానీ ఎవరైతే ఇవాళ మనకు ప్రభుత్వానికి మద్దతు పలికి తర్వాత స్లాబ్కు మన దానికి మించి ముందుకు పోవాలా అనేటువంటి ఆలోచనతో మన ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి మరి గవర్నర్ పెడితే గవర్నర్ పెండింగ్ పెట్టారు, ఆయన సహకరించలేదు. కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రపతి వద్దకు మరి బిల్లులు పోతే అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ సహకరించలేదు. అన్నిటికీ మించి ఈ దేశానికి నేను పెద్దన్న, బలహీన వర్గాల ముద్దు బిడ్డని, చాయ్వాలని చెప్పుకున్న ప్రధానమంత్రి మనకు సాయం చేయలేదు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒంటరి పోరాటం చేస్తూ ఎవరు సహకరించకపోయినా సైంటిఫిక్ మెథడ్లో ఇవాళ కోర్టులు అనేక చోట్ల ప్రశ్నిస్తున్నాయి. అసలు మీకు ఎంతమంది జనాభా ఉంది, ఎక్కడుంది లెక్క అని చెప్పినప్పుడు దాన్ని నిజం చేయడానికి తెలంగాణ ప్రభుత్వము దేశంలో మొదటిసారిగా కులగణన చేసింది స్వతంత్రం తర్వాత. అటువంటి పరిస్థితులలో ఇవాళ మనకు కొంత నిరాశ, నిస్పృహలోకి చేశాం. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మరి సుప్రీంకోర్టులకు వెళ్ళి సుప్రీంకోర్టును తలుపు తట్టి బలహీన వర్గాలకు న్యాయం చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కానీ అసెంబ్లీలో మద్దతు వాళ్ళకి భారతీయ జనతా పార్టీ కేంద్రానికి మరి ప్రధానమంత్రి గారిని ఒప్పించడంలో ఫెయిల్ అయినారు. గవర్నర్ దగ్గర ఉన్నటువంటి బిల్లుని మరి సక్సెస్ చేయించడంలో మీరు ఎంతవరకు ఒప్పించే ప్రయత్నం చేశారు? 2 విషయాలు మీరు గమనించాలి. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో కేంద్రంలో ఉన్నటువంటి అందరి మంత్రులని ప్రధానమంత్రి గారికి లేఖ రాసి వారిని మాట్లాడి చెప్పడం జరిగింది. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం అయిందని చెప్పేసి వారి ప్రధానమంత్రికి వివరించడం జరిగింది. ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఇవాళ 8 మంది ఇక్కడ ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వారు ఒక్కరు కూడా సహకారం చేయలేరు. అంటే మొదటి నుంచి కూడా బలహీన వర్గాలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు వ్యతిరేకంగా ఈ దేశం లోపల
భారతీయ జనతా పార్టీ పనిచేస్తా ఉంది. దానికి అనేకమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. మండల్ కమిషన్ సిఫార్సుల వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం పేరుతోటి బలైన వర్గాలని, బీసీ ఎస్సీ ఎస్టీలని ఏ రకంగా ఈ దేశం లోపల దాడులు జరిగినావు అన్ని రకాలుగా చూసాం. సో అదంతా అయిపోయింది. ఇవాళ మోడీ గారు వారు ప్రత్యక్షంగా వందల సభలలో చెప్పారు నేను బీసీ బిడ్డని. రాహుల్ గాంధీ గారు ఓర్చుకోలేకపోతుండ్రు, ఒక అగ్రకులానికి చెందిన రాహుల్ గాంధీ గారు అని చెప్పేస్తే, ఇక అదే రాహుల్ గాంధీ బలహీన వర్గాల పక్షాన్ని నిలబడితే బీసీ బిడ్డగా మీరు బలహీన వర్గాలకు అండగా నిలబడలే. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాన్ని 100% ఈ బలహీన వర్గాల వైపు నిలబడాలని చెప్పేసి అటు కోర్టును తట్టి మరి అనేక మంది నిపుణులతో చర్చించి, బీసీ సంఘాలతో చర్చించి, సైంటిఫిక్ మెథడ్లో ఇవాళ చేసినటువంటి ఏదైతే బలహీన వర్గాల జనాభా నిష్పత్తిని కూడా వాళ్ళ కేంద్రం ముందు ఉంచినాం. అయినా కూడా మాకు అన్యాయం జరిగింది అనేటువంటి భావనలో బలహీన వర్గాలు డేటా ప్రకారమే పూర్తి సైజులో పబ్లిషైజ్ చేయలేదని ఒకటి, అంటే ఏ కులాలు ఎంత ఉన్నారు ఏంటి అనేది ఓవరాల్ గా మేము సర్వే చేశాము అని చెప్తున్నారు, కానీ దానికి సంబంధించిన వివరాలు కావచ్చు, తీసుకున్నటువంటి సర్వే బట్టి అభ్యంతరాలు కావచ్చు, వీటికి సంబంధించి ఒక ప్రాసెస్ ప్రకారం మీరు ముందుకు వెళ్ళలేదు. అందుకంటే ఇప్పుడు జీవోకు ఇటువంటి డెసిషన్ వస్తుంది, ఇటువంటి తీర్పు వస్తుంది అని చెప్పేసి ఈవెన్ అంటే విచారణకు సంబంధించి హైకోర్టులో ఈ కేసు నడుస్తే కన్నా ముందే ఎటువంటిది ముందు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది చాలా మంది మాట్లాడినటువంటి క్రమం చూసాం. సో అదే జరిగింది అని అనిపిస్తోంది. లేదండి, మీరు గమనించాలి. డెడికేషన్ కమిషన్ వేసింది కూడా దేనికి మేడం? ఒక సైంటిఫిక్ డాటా రేపు రాబోయే రోజుల్లో కోర్టు ప్రశ్నిస్తుంది. ప్రశ్నించినప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ప్రభుత్వం యొక్క వాదన సరైన పద్ధతిలో ఉంటే డెడికేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది, రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ ప్రభుత్వం నియమించిన తర్వాత అనేక జిల్లాలు తిరిగింది, ఉమ్మడి జిల్లాలుగా అనేక మంది మేధావులని, కుల సంఘాలని, వర్గ సంఘాలని వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుని ఆ యొక్క రిపోర్ట్ రూపొందించి ప్రభుత్వానికి అప్పచెప్పింది. మీకు చాలా చోట్ల కోట్లలో మీరు గమనించడం లేదో, బీసీలకు రిజర్వేషన్ పెంచినప్పుడు ఇదే వాదన ముందుకు వస్తుంది. అసలు మీ దగ్గర లెక్కలు ఉన్నాయా అని చెప్పేసి. అసలు కేంద్ర ప్రభుత్వమే ఇంతవరకు చేయలే కదా, కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా కావచ్చు. మొదటిసారి కదా తెలంగాణ యొక్క చరిత్ర లోపట, భారతదేశ చరిత్ర లోపట మొదటిసారిగా చేసి ముందర పెట్టి ఒక సైంటిఫిక్ డాటాని ముందర పెట్టినాం కదా. 125,000 మంది ఎమ్యూనరేటర్లు వచ్చిండ్రు, అనేక మంది 60 రోజులు రాష్ట్రంలో తిరిగిండ్రు, మళ్ళీ వారం రోజులు అవకాశం ఇచ్చిండ్రు, మరో వారం రోజులు అవకాశం ఇచ్చిండ్రు. అన్ని రకాలుగా ఇవాళ దేశానికి ఆదర్శమైనటువంటి ఒక కులగణన ఏదైతే చేసిండ్రో ఇది మాత్రమే సైంటిఫిక్ డాటా, ఇంకెక్కడా లేదు. రెండోది అడుగుతా ఉన్నా, వాళ్ళు రాత్రి ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చిండ్రు. వాళ్ళ దగ్గర ఏం ఆధారం ఉంది, ఏం సైంటిఫిక్ డాటా ఉంది, ఈ దేశం లోపల అగ్రకులాలు ఎంతమంది ఉన్నారని వాళ్ళు తెలిసిండ్రా, ఎందుకు ఇచ్చిండ్రా అని అడుగుతా ఉన్నా. కాబట్టి వారు చేసిన దానికి చట్టం, మరి మేం చేసిన దానికి ఇంకొకటి కాదు కదా. అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉంటాయి. ఇవాళ మీరు గమనించాలి, దేశంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వర్గీకరణ ఎస్సీ విషయం లోపల రాష్ట్రాలకు అధికారం ఉందంటే వెంటనే చేయగలిగినాం కదా. వాళ్ళకి ఈ ముఖ్యమంత్రి గారు ఏదైతే దళిత బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వర్గీకరణ విషయం లోపల 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న దాన్ని ముఖ్యమంత్రి గారు ఒక సంకల్పంతో ఇవాళ వర్గీకరణ చేసి 40 లక్షలు ఉన్నటువంటి మాదిగ వర్గాల యొక్క కన్నీళ్లు తుడిచిన ఒక మహానేతగా ఇవాళ రూపొందుతుందంటే, అదే విధంగా ఇవాళ బీసీలకు కూడా, బలహీన వర్గాలకు కూడా రాజ్యాధికారం రావాలి, వాళ్ళందరూ కూడా అవకాశాలు ఇవ్వాలి. అన్నిటికీ మించి నేను ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా ఈ దేశ ప్రజలకు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చి నేను ఈ రాష్ట్ర ప్రజలకు బలహీన వర్గాలకు నిలబడ్డ నాయకుడే మా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ బయట మాట్లాడుతూ రకరకాల సమావేశాలు, ఇవాళ బీఆర్ఎస్ గాని బీజేపీ గాని నైతిక హక్కు లేదు. ఇవాళ రిజర్వేషన్లు స్లాబ్ ని కుదించి అసెంబ్లీలో చట్టం చేసి బలహీన వర్గాల గొంతులు బీజేపీ అని చెప్పిస్తే నేను చెప్పిన తర్వాత వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆల్మోస్ట్ పెద్ద ఎత్తున విమర్శించినట్టు అనిపించలేదు. బీజేపీ ఆన్సర్ చేస్తాం రాజేందర్ గారు. నీ మీదనే వస్తాయి కదా. బిల్లు పెట్టింది రేవంత్ రెడ్డి గారు, ఆయన ఆన్సర్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు నేను చెప్పనామా, మీరే చెప్తారా? సరే చెప్పండి. రెండింటికి కలిసి సమాధానం వెంకటరెడ్డి గారి దగ్గర తీసుకోవాలి. సరే చెప్పండి. అన్న ఏమంటున్నా అంటే నేనెందుకు చెప్పాలి అంటున్నాడు కానీ ఎవరు బిల్లు పెట్టిండ్రు? మేమా? ఇప్పుడు ఇప్పుడు నేనేమంటున్నా అంటే 2 పార్టీలు జాతీయ పార్టీలే మన భారతదేశాన్ని పరిపాలన చేసింది. ఇంతవరకు సుదీర్ఘ కాలం పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఇవన్నీ తెలియని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఎన్ని మోసాలైనా చేయగలుగుతారు, ఎన్ని స్కామ్లైనా చేయగలుగుతారు, ఎన్ని దగా అయినా చేయగలుగుతారు, ఎంతమందినన్నా రోడ్డుకి ఎక్కేయగలుగుతారు, ఎంతమందినన్నా కింద మీద చేయగలుగుతారు. అందుకని నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ తెలిసే ఈ నాటకం ఆడుతుంది అనేది ఒకటి. దాంట్లో నేను ఎగ్జాంపుల్ ఏమంటున్నా అంటే
ఈ రోజు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలి మేడం. ఉమ్, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలంటే సర్పంచులు అయిపోయిన పీరియడ్ అయిపోయి చాలా రోజులు అవుతున్నది. అట్లనే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కూడా ఉమ్, స్పెషల్ ఆఫీసర్స్ పరిపాలన పెట్టి చాలా రోజులు అవుతున్నది. ఉమ్, దాన్ని ఊసే ఎత్తడం లేదు. అంటే స్వపరిపాలన, వాళ్ళు మహాత్మా గాంధీ శిష్యులు అనుకునే వారసత్వం అనుకునేటోళ్ళు వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందంటే మహాత్మా గాంధీ గారు కన్న కలలు ఏదైతే గ్రామాలు స్వయంగా అభివృద్ధి జరిగితేనే దేశాభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఏదైతే మహాత్మా గాంధీ గారు కళ్ళు కనాలని చెప్పి మనం పుస్తకాలలో చదివినామో దాని వారసులైన వాళ్ళు గాలికి వదిలేస్తున్నారు. ఈరోజు అస్తవ్యస్తమైన పరిస్థితి గ్రామాల్లో ఉన్నది ఒకటి. రెండవది నేను ఏమంటున్నా అంటే ఈ బీసీ రిజర్వేషన్ లో ఒక్క 42% పొలిటికల్ రిజర్వేషన్ కాదు, అనేక అంశాలు అక్కడ నిజామాబాద్ ఏదో కామారెడ్డి లోపల ఉమ్, ప్రస్తావించడం జరిగింది, ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. వీళ్ళ చేతులున్న పని ఉన్నది కదా. వీళ్ళకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అంటున్నారు, పాలాభిషేకాలు చేసుకున్నారు, అనేకమైన పిసిసి ప్రెసిడెంట్ ఎంతవరకు పోయినంటే అసలు రేవంత్ రెడ్డి గారు రేవంత్ గౌడ్ అని కూడా అంతవరకు పోయిన పరిస్థితి పొగిడిరు. నేను దాన్ని తప్పంటలేను. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. వాళ్ళు ఇచ్చిన హామీల లోపల 42% వీళ్ళ చేతులున్నది వీళ్ళు చేసినట్లయితే, చేసి మిగతా దాని కొరకు కేంద్రం మీద ఫైట్ చేసినట్లయితే కొంత చిత్తశుద్ధి ఉన్నట్లుగా అనిపిస్తుండే ఒకటి. రెండవది, ఇప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో కోర్టుకు వెళ్ళినరు, జీవో తీసినరు, లేకుంటే గవర్నర్ దగ్గర పెండింగ్ అన్నారు, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ అన్నారు. వీళ్లకు చిత్తశుద్ధి లేకనే ఇన్ని రకాలుగా దింపుతున్నారు, ఇన్ని రకాలుగా చేస్తున్నారు. కోర్టులో ఈ డిసిషన్ వచ్చేది ముందే తెలుసు. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిండ్రు, గ్రాస్ రూట్ లెవెల్ మేము చూస్తున్నాం. జిల్లా పరిషత్లకు కానీ లేకుంటే మండల పరిషత్లకు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సీరియస్ తీసుకోలే. వాళ్ళ అభ్యర్థుల విషయం కానీ ఎలక్షన్ కొరకు కానీ ఎక్కడ తీసుకోవాలి. అంటే ప్రీ ప్లాన్డ్ గా ఈ డిసిషన్ రాబోతున్నది అనేది. నేను ఇంకొక అడుగు ముందుకేసాం చెప్తున్నా. అంటే మా ప్రాంతం లోపలనే వికారాబాద్ ప్రాంతంలో స్పీకర్ గారు ఉంటారు. ఆయన కూడా ఒక నియోజకవర్గం, ఆయన కూడా శాసనసభ్యుడే. అయితే ఆయన ప్రాంతం లోపల ఎన్నికలు జరుగుతుంటే ఆయన స్థానికంగా ఉంటారు ఎవరైనా. ఆయనను విదేశాలకు పంపించారు మేడం. మేమందరం ఆశ్చర్యపోయినా, మరే ఇంత ఎన్నికలు పెట్టేసేసి ఎట్లా పోతారు అంటే తర్వాత వచ్చిన డిసిషన్, మొన్న 9 తారీఖు వచ్చిన డిసిషన్ తో మాకు అర్థమైపోయింది. సరే, ఏది ఏమైనా ఈ రోజు వీళ్ళకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే వీళ్ళతోని తక్షణమే క్యాబినెట్ ను సమావేశపరచాలి, అసెంబ్లీని సమావేశపరచాలి. వీళ్ళ చేతులున్న అన్నిటిని కూడా 42% మంత్రులలో ఇవ్వాలి, 42% స్థానిక నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి. ఆ విధంగా ఏదైతే బడ్జెట్ మాకు అన్నారో బడ్జెట్ ఇవ్వాలి. అదే విధంగా మంత్రిత్వ శాఖ ఇవ్వాలి, బీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వాలి, సబ్ ప్లాన్ కూడా పెట్టాలి. అనేకమైన అంశాలు దాంట్లో పొందుపరిచింది కాబట్టి వాటిని చేయాలి అనేది ఒక డిమాండ్. రెండవది నేను ఏమంటున్నా అంటే ఈ రోజు తేలిపోయింది కదా, మన కోర్టులలో తేలిపోయింది కదా, హైకోర్టులో ఆ 50% ఉన్నది ఒకటి, లేకపోతే ఈ జీవో చెల్లదనేది ఒకటి. ఈ రకంగా స్టే అయితే వచ్చింది కదా, ఇంకా సుప్రీం కోర్టు ఈ న్యాయపరంగా చేసుకుంటూ ప్రధానంగా వీళ్ళు పార్లమెంట్ మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఉన్నది. దేశంలో పరిపాలన చేస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద ఇక్కడికి వెళ్ళి అఖిలపక్షం అంతా పోవాలి. బీజేపీ పార్టీ కూడా రెడీ ఉన్నది అంటున్నారు కదా. వాళ్ళకు కూడా 8 మంది శాసనసభ్యులు గెలిచారు, 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచారు. శాసనసభ లోపల వాళ్ళు మద్దతు ఉంటామన్నారు. మేమైతే ఆల్రెడీ మేము గతంలో చట్టసభలో రిజర్వేషన్ చేయాలని చెప్పి కూడా తీర్మానం చేసి పంపినాం. వీళ్ళు ఏ విధమైన జీవో తెస్తామంటే అన్నిటికీ కూడా మేము సపోర్ట్లు కొట్టి బీసీల మీద ఉన్న ప్రేమతోని, బీసీల మీద ఉన్న చిత్తశుద్ధితోని బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది. మేము ఇంకా ముందు కూడా సపోర్ట్ చేయడానికి తయారున్నాం. అఖిలపక్షం తీసుకెళ్ళండి, ప్రధానమంత్రి దగ్గర పెట్టండి, ఢిల్లీలో నిలదీస్తే తప్ప ఇది సమస్య పరిష్కారం కాదు.
ఏ పరిస్థితుల్లో పరిష్కారం కాదు. అక్కడ యుద్ధం చేయాల్సిందే. ఇప్పుడు నాగేంద్ర గౌడ్ గారు తేల్చాల్సిందే. మీ టైంలో అంటే గతంలో 33% అమలైంది, మీ టైంలో ఖచ్చితంగా అంటే మీరు తగ్గించింది రూల్ ప్రకారమే తగ్గించి ఉంటారు. కాకపోతే మీరు అనుకున్నటువంటి మీరు 34 ఇద్దాము అని చెప్పేసి మీరు జీవో జారీ చేశారు, అది వర్కౌట్ అవ్వలేదు. బట్ అక్కడికి వదిలేశారు కానీ దానికోసం మీరు ఎటువంటి ఫైట్ చేయలేదు. మేము చేస్తున్నాం అంటోంది కాంగ్రెస్. నేను ఏమంటున్నా అంటే ఆ అనుభవం ఉన్నది కదా, మేము చేసిన అనుభవం ఉన్నది కదా, ఆ అనుభవం అయినా కూడా వీళ్ళకి ఆలోచన లేదా? ఆలోచన రాలేదా? ఏదైతే జీవోతోని మనం నెగ్గలేము అనే ఆలోచన లేదా? పార్లమెంట్ లో అమెండ్మెంట్ కావాల్సింది, రాజ్యాంగ సవరణ కావాల్సింది. రాజ్యాంగం సవరణ జరగాలంటే పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న నాయకుడు వాళ్ళ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో నోరు మూసుకొని బయటికి వెళ్ళి బుక్ పట్టుకొని రాజ్యాంగాన్ని పట్టుకొని బీసీలను బడుగులను మేము అభివృద్ధి చేస్తాము, బడుగులను మేము చేస్తాము. వాళ్ళ తాత చేయలేదు, వాళ్ళ నాయనమ్మ చేయలే, వాళ్ళ అమ్మ చేయలే, ఎవరు చేయలేరు, వాళ్ళ నాయన కూడా చేయలే. చివరికి నేను ఇవాళ అధికారం లేదు కాబట్టి బయట ఒక మాట మాట్లాడుతున్నాడు, లోపల ఒక మాట మాట్లాడుతున్నాడు. లోక్సభలో నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ప్రైవేట్ బిల్ మూవ్ చేయండి, వీళ్ళు లోక్సభను స్తంభింపజేయాల్సిన అవసరం ఉన్నది. నాగేంద్ర గౌడ్ గారు ఇంతకుముందు బీజేపీని అడుగుతూ ఉంటే మొత్తం అయిన తర్వాత వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలన్నారు, మీరు మొత్తం కాంగ్రెస్ నానికి వచ్చిన్నారు. అందుకే నేను ఫైనల్ గా నేను ఏమంటున్నా అంటే ఈ రెండు పార్టీలు ఇలా బీసీలకు మోసం చేస్తున్నది. బీజేపీ పార్టీ కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, ఇందులో ముస్లింస్ ను పెట్టిండ్రు, మతపరమైన రిజర్వేషన్ ఉన్నది కాబట్టి మేము చేయమంటున్నారు. చేయమంటే వాళ్ళ ఇల్లు కాదు, వాళ్ళ ఆస్తి కాదు, వాళ్ళ జాగిర్ కాదు, ప్రజలు ఇచ్చిన అధికారం కాబట్టి డెఫినెట్ గా బీసీల కొరకు అందరం ఇక్కడికి వెళ్ళి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, రాష్ట్రం అంతా కదిలిపోదాం. ఎందుకంటే తమిళనాడులో ఏ విధంగా సాధించుకున్నారు అదే తిరిగి ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహించమనండి. నాయకత్వం వహించే నడవదు. తేనె తెట్టని లేపిండ్రు, ఏ పరిస్థితిలో వాళ్ళకి కరవక తప్పదు, వాళ్ళు పలిగాక తప్పదు. కాబట్టి ఏ పరిస్థితిలో బీసీలను మోసం చేయడానికి వీలు లేదు. ఏదైతే చాట్లో తౌడు వేసి కుక్కల కొట్లాటలు పెట్టినట్లు మంచిగా బాయ్ బాయ్ అని బతుకుతున్న వాళ్ళ మీద కుక్కల కొట్లాట పెట్టినట్లు, తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్లు తగదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఓకే వెంకటరెడ్డి గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు ఒకటి బీఆర్ఎస్ కు సంబంధించి వాళ్ళు సభలో సపోర్ట్ చేశాము, మున్ముందు సపోర్ట్ చేస్తాము, రాజ్యసభలో కూడా మా సపోర్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము అన్న విధంగా వాళ్ళది ఉంది. సో వాళ్ళను పెద్దగా అనేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. బట్ మీ దగ్గర ఇక్కడ ఆమోదం తెలిపారు, అక్కడ దీని గురించి ప్రస్తావన కానీ లేకపోతే ఇటువంటి ఇష్యూ ఉందన్నది కానీ అసలు ఆ ధ్యాసే పెట్టట్లేదు. అట్ ద సేమ్ టైం బయటికి వచ్చి మాత్రం ముఖ్యంగా చెప్పాలంటే ఈ ముస్లింలు అన్నటువంటి ఒక అంశం తీసి రాజకీయంగా విమర్శలు చేస్తున్నారే తప్ప దీనికోసం ఎంతవరకు మీ ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్. ఇప్పుడు ఒకటి మేడం, మిత్రులు నాగేందర్ గారు మాట్లాడినటువంటి దానికి ఒకటే ఒక సమాధానం చెప్పి, వాళ్ళ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఇంతవరకు బయటకు వచ్చి దీని మీద మాట్లాడింది లేదు, నోరు విప్పింది లేదు. అది ఆ చర్చ అట్లా పక్కకెట్టండి. ఎవరైనా మాట్లాడితే మాట్లాడుతున్నారు, ఆయన తర్వాత నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అది వేరే విషయం. నేనేమంటున్నా అంటే మరి కైలాష్ గారు మాట్లాడినారు, ఈ చర్చ చాలా కాలం మీతో చేయడం జరిగినట్టు, చాలా డిబేట్లు చేయడం జరిగినట్టు HMTVలో. ఇక్కడ నేను అంత అదేమైంది ఇదేమైంది చిత్తశుద్ధి లేదు అవన్నీ పక్కకు పెట్టండి. హైకోర్టు ఇచ్చినటువంటి దాని మీదే మన చర్చ జరగాల. మనం మీకుందా చిత్తశుద్ధి మాకుందా అనేటువంటివి పెట్టండి. మీరు చేసినవన్నీ కూడా చట్టపరంగా హైకోర్టు మీ మద్దతు పలకకపోవడానికి, దాన్ని 9 జీవోను స్టే చేయడానికి అనేక న్యాయపరమైన చట్టపరమైనటువంటి అంశములు మొన్న వచ్చినాయి డిస్కషన్లో, 2 రోజుల డిస్కషన్లో. వాటిని పక్కకు పెట్టి బీజేపీ ఇవ్వలే 8 మంది గెలిచినారు. బీజేపీ మొట్టమొదట నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే 55 సంవత్సరాల లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో కానీ బీసీలను ఈ లెవెల్లో గొంతు మన కషాయ వాళ్ళని గొర్రె నమ్మినట్టుగా మోసం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అది వీలైతుందా వీలు కాదా, రాజకీయ అవగాహన ఉందా లేదా, న్యాయపరమైనటువంటి అంశం ఏంది, చట్టపరమైనటువంటి లోతుపాట్లు ఏంది అని ఆలోచించకుండా చేసినటువంటి తప్పిదాలను బీసీలను బలి చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఇప్పటి కూడా బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉంది. మాకు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాము, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాము, ఆ ప్రక్రియ ప్రారంభించినాము, దీంట్లో సందేహము లేదు. వీళ్ళకి అవకాశము వచ్చి అంటే ముందుగానే మమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఒక ప్రయత్నం చేసినారు. రాహుల్ గాంధీ అంటారు, ఏదో అంటారు. రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో జరిగినటువంటి ఆ ధర్నాకి రాను లేదు, పోను లేదు, ఎవరు రాలేదు. ఇవన్నీ మాట్లాడుకున్నాం మేడం, మళ్ళీ మనం మాట్లాడుకుంటే బాగుండదు. నేనేమంటున్నా అంటే అభిషేక్ సింగ్ గారు మాట్లాడినటువంటి అంశం లోపల ఆయన పెద్ద లాయర్ అంటారు, నేనైతే మామూలు వ్యక్తిని. ఆ లాయర్ మాట్లాడినటువంటిది చిన్నపిల్లలు నవ్వేటువంటి పద్ధతి లోపల ఉన్నటువంటిది. వాళ్ళు జీవోను ఛాలెంజ్ చేసినారు.
చట్టాన్ని ఛాలెంజ్ చేయలేదు అనేటువంటి వాదన తీసుకొచ్చినాడు. మీరు చాలా హైలైట్ అయింది ఆ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మీరు గమనించి ఉంటారు సీనియర్ జర్నలిస్టుగా. అంటే జీవో అనేది చట్టానికి పుట్టినటువంటి ఒక పాప లాంటిది. దాన్ని ఛాలెంజ్ చేయకుండా పాపని అడుగుతున్నారు ఏమని, నువ్వు ఎవరికి పుట్టావు అనేటువంటిదని. తప్పు అన్నాడు. నేనేమంటున్నానంటే అది చట్టం కాలేదు, అది బిల్లు మాత్రమే. బిల్లు మీద గవర్నర్ గారు సంతకం పెడితేనే చట్టం అవుతుంది. చట్టం కానప్పుడు చట్టాన్ని ఎందుకు ఛాలెంజ్ చేస్తారండి? జీవో మీరు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చినారు, అది నిలవదు అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా తెలుసు. రెండవది అభిషేక్ సింగ్ గారు, నేను అంతే ఆపరిమిత దానికే వెళ్తాను, ఇంకా వేరే మాట్లాడలేదు. అభిషేక్ సింగ్ గారు మాట్లాడింది ఏంటంటే 50% కంటే మించకూడదని చట్టంలో ఎక్కడా లేదు అని చెప్పినాడు. ఆయన హైలైట్ అయింది మీడియాలో. నేను కరెక్టే, సుప్రీంకోర్టు చట్టంలో ఇయ్యమని లేదు, ఇయ్యొద్దని లేదు బీసీలకు. సరే, ప్రభుత్వం ఇచ్చింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా రకాలుగా ప్రయత్నాలు చేసినాయి. హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. హైకోర్టు దాన్ని ఇంటర్ప్రిట్ చేసింది. చట్టంలో ఉన్నటువంటి కనపడని, కనిపించేటువంటి, అదృశ్యంగా లీనమైనటువంటి అనేక అంశాల గురించి సుప్రీంకోర్టు గత 75 సంవత్సరాలుగా ఈ దేశంలో రివ్యూ చేస్తుంది, న్యాయ సమీక్ష చేస్తుంది. పార్లమెంటు గొప్పదా, సుప్రీంకోర్టు గొప్పదా? చరిత్రలో నేను ఎప్పుడో 30-40 ఏళ్ల కింద అనేక కేసుల్లో కూడా మనకు రావడం జరిగింది. కాగా మన కేరళకు సంబంధించినటువంటి కేశవానంద భారతి కేసు దగ్గర నుంచి కూడా నేను చూడడం జరిగినటువంటిది. కాబట్టి అది తప్పు. 50%కి వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చి ఉన్నారు సుప్రీంకోర్టు. నెక్స్ట్ ఏబిసిడి మీరు ఎందుకు చేయలేదని మొన్న అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకున్నాడు. మేము రేపు చెప్తామని చెప్పినారు. మరుసటి రోజు ఏం చెప్పారో నాకు తెలియదుగా. దాంట్లో ఇంకోటి ఏంటంటే 2011 ఎస్సీ ఎస్టీలను తీసుకున్నారు కొలతబద్ద, బీసీలను 2024 ఎట్లా తీసుకున్నారు? ఇది అన్యాయం కదా అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతుంది. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి ఆయనే ఉన్నట్టుంది, న్యాయశాఖ మంత్రి వరకు ఉందో నాకు తెలియదు, అవగాహన లోపాలు చాలా ఉన్నాయి. దీన్ని న్యాయపరమైన అంశంలో లోపాలు ఉన్నాయి. ఈ వీటికి సమాధానం చెప్పకుండా గాలికి ఉపన్యాసాలు, బీజేపీ అనేటువంటి జీవోకు సంబంధించి వాదనలు వినిపించుకునే క్రమంలో ఏం ప్రిపేర్ అవ్వకుండానే అసలు ఏదో వెళ్దాము అంటే వెళ్ళినట్టు అని అంటున్నారా మీరు? అవును, ఇంకొక మీరు షెడ్యూల్, ఎన్నికల షెడ్యూల్ గజి చేసినారా అన్నారు. చెప్పలే. అది చెప్తారా? సింగ్ గారు ఏమంటారంటే అడ్వకేట్ జనరల్ చెప్తారంటాడు. మీరు దాన్ని నోటిఫై చేయలేదు, వీళ్ళు చట్ట ప్రకారంగా ఏది జరగలేదు. రెండవది, అన్నిటికంటే ముఖ్యం డెడికేటెడ్ కమిషన్ సేకరించినటువంటి సమాచారాన్ని మీరు పబ్లిష్ చేసినారని అడిగినాడు. అంటే మేము చేయలేదన్నారు. వీళ్ళు ఎట్లా చేస్తారు? ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్లో ఏమొచ్చిందని ఎక్కడ చెప్పినారు మేడం? చెప్పలే. ఇప్పుడు ఇయ్యద్దని ఎవరంటే లేరు. 42% కాదు, 45% బీసీలకు ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మీరు చేయాల్సినటువంటి చట్టపరమైన మీకు చిత్తశుద్ధి లేదు. మోసం చేయాలనే దృక్పథంతో, రాజకీయ అవసరాల కోసం, ఓట్ల కోసం మా మీద బురద జల్లడానికి, భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లడానికి, మోదీ గారిని దీంట్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం లోపల మీరు చేసినటువంటి పద్ధతి లోపల మీరు చేసినటువంటి దాంట్లో మీరే దాంట్లో కూరుకొని పోయినారు. ఒక్క మాట మేడం, జీవో 2వ పేజీలో 9వ పాయింట్ ఉంది. After careful consideration of the Commission's recommendations and in view of the BC population and their inadequate political representation. బీసీ పాపులేషన్ ఇన్ఎడిక్వేట్ అంటే సరి అయిన పద్ధతిలో వాళ్ళకు అవకాశాలు రాజకీయంగాను, విద్యాపరంగాను, ఉద్యోగపరంగాను లభించలేదు కాబట్టి మేము 42% ఇస్తున్నాం అని చెప్పి ఆ పారాగ్రాఫ్ లో రాసినారు. మీరు ఎక్కడ ఇంటర్ప్రిట్ చేశారో చెప్పండి, మీరు పబ్లిష్ చేసినారో చెప్పండి. మీ సేకరించినటువంటి డేటాలో మీరు గ్రామ పంచాయతీలో సర్పంచులు ఎంతమంది ఉన్నారు తెలంగాణలో, దాంట్లో బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, అగ్రకులాలు ఎంత తీశారా, ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇచ్చారా? మీరు మొన్న చేసిన గ్రూప్ 1 సర్వీస్ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఓపెన్ లో ఎంతమంది బీసీలు వచ్చినారు, ఎంతమంది రెడ్డిలు వచ్చినారు, ఎంతమంది అగ్రకులాలు వచ్చినారు, మీరు డేటా తీసినరా? మీరు సబ్స్టాన్షియేట్ చేసే పరిస్థితి లేరు. మీరు చెప్తున్నది ఏంది? వెంకటరెడ్డి గారు ఒకవేళ అంటే ఇప్పుడు స్టే ఇచ్చారు కానీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి, ప్రక్రియకు సంబంధించి ఎటువంటి అడ్డంకులు చెప్పట్లేదు, పాత పద్ధతిలో నిర్వహించుకోవచ్చు అని హైకోర్టు అంటోంది. మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఎన్నికలు నిర్వహించాలా, ఏం జరిగినా కూడా నిర్వహించేస్తే బెటర్ అని అంటున్నారు, ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి. అవును, నేను ఒక మాట మేడం, ఇక్కడ కూడా రాజకీయ న్యాయపరమైనటువంటి ఆలోచన లేదు. కోర్టులో ఏం మాట్లాడినారు? ఎన్నికలలో మీరు లాస్ట్ కు జోక్యం చేసుకోకండి, దయచేసి మీరు స్టే ఇవ్వకండి అని 2 రోజులు మాట్లాడినారు. ఎన్నికలలో హైకోర్టు జోక్యం చేసుకోలే. మీరు చేసినటువంటి అమెండ్మెంట్ విషయంలో జోక్యం చేసుకుంది. మేము మామూలుగా వెళ్తాం ఎన్నికల కంటే వాళ్ళకి అభ్యంతరం లేదు, అదే క్లారిఫై చేసినారు ఇప్పుడు. కాబట్టి ఆ పద్ధతిలో ప్రభుత్వం నిర్ణయించండి. ప్రభుత్వం అన్ని ప్రతిపక్ష పార్టీలో పిలిపించి మేము పాత పద్ధతిలో వెళ్తాం, అదొకటే వాళ్ళకు ఫేస్ సేవింగ్ రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటిది అదొకటే. దానికి ఏంటంటే ఇక మా బీసీ సంఘాలను మోసం చేసినట్టు లెక్క. మీరు ఇంతకాలం ఎందుకు ఆపినారు? ఇంతకాలం మీకు ఆలోచన లేదా? మీకు ఏం జరుగుతుందో తెలియదా? ఇప్పుడు నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను మేడం. 10th క్లాస్ స్టూడెంట్, జిల్లా పరిషత్లో చదువుకున్న 10th క్లాస్ స్టూడెంట్ని, అతనికి హైకోర్టు తెలుసు, సుప్రీంకోర్టు తెలుసు, సబ్జెక్టులు ఏది గొప్పది అని తెలుసు. ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను హైకోర్టు ఏం చేస్తుందంటే ఏమంటాడు? అట్లయితే సార్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 500 ఉంటుంది, హైకోర్టు వ్యతిరేక
ఆ 50% అనేటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాన్ని పక్కకు పెట్టి హైకోర్టులో వాదిస్తే ఏమొస్తుంది చెప్పండి? హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాన్ని పక్కకు పెట్టి ఒక కొత్త జడ్జిమెంట్ ఇస్తుంది, మీరు ఇవ్వండి 42% అని చెప్తారంటే కామన్ సెన్స్ ఇది లేకుండా ఇవంతా ఏంటంటే పెద్ద డ్రామా రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ బిల్లు, ఈ ఆర్డినెన్స్, ఇవన్నీ ప్రయత్నాలు చేయకుండా, జీవో ప్రయత్నాలు చేయకుండా జస్ట్ పార్టీలను పిలిచి ఇప్పుడు అయ్యేట్టు లేదు, లేదంటే ఇప్పుడు కేంద్రం కూడా ఒక కులగణన జనగణన ముందుకేసుకుంది 2027, ఈ లెక్కలు ముందున్నాయి కాబట్టి ఇప్పుడు అవ్వదు అని అంటే అసలు మీరు ఏ ప్రయత్నం చేయలేదు, ఎందుకు హామీ ఇచ్చారు, మీ ఎన్నికల హామీ ఏంటి అని ఏకరువు పెడతారా పెట్టారా? మీరు పెడతారు, అది పెట్టడే కాదు, మేము చెప్తూనే ఉన్నాం. అంటే వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు కదా అని. ఈ ప్రయత్నాలు ఇప్పుడు ఈ రూటు మన కూకటపల్లి వెళ్తుంది అంటే మీరు హయత్ నగర్ రూట్ వైపు పోతే దారి తప్పి మీరు తిరిగితే మా అంటే మీరు రండి అంటే మేము ఎందుకు వస్తామండి? ఆ రూటే కాదు మీది చేసింది, అది మొదటి నుంచి చెప్తాను, కొత్తగా ఏం చెప్పినామండి? స్పష్టమైన జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఒకటి మేడం, ఇలా హైకోర్టు గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినటువంటిది ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇది ఒక సమస్య. జాతీయ స్థాయిలో దీని మీద కొన్ని హైకోర్టులు కానీ లేకపోతే సుప్రీంకోర్టు కానీ జడ్జిమెంట్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. కొత్తగా నువ్వు ఎట్లా తీసుకొచ్చినావు? ఏం పద్ధతి? డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? డేటా కలెక్షన్ తప్పుడు. వెంకటేశ్వరరావు గారి డెడికేటెడ్ ముందు డేటా పెట్టింది తప్ప ఆయన చేయలే. డేటా ఆయన చేయలేదు. అంతకు ముందే ఆయన అపాయింట్మెంట్ ముందే డేటా వీళ్ళు కలెక్ట్ చేయడం. కైలాష్ గారు చెప్పండి. భారతీయ జనతా పార్టీ చెప్పగలిగినంత గురిగింజ నీతలు ఈ దేశంలో హితోక్తులు, సూక్తులు, భగవద్గీతలు ఎవరు చెప్పలేరు. ఎందుకంటే చట్టసభలో నిండున పట్టపగలు వాళ్ళ పాయల్ శంకర్ గారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాన్ని అప్రిషియేట్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ మీద మేమందరం కట్టుబడి ఉన్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని పంపుతున్న ఈ సందర్భం లోపల అభినందన తెలుపుతున్నాం అని పాయల్ శంకర్ గారు మాట్లాడతారు. లెట్ మీ ఫినిష్. నో 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 ఇంటరప్ట్ మీ ప్లీజ్ అన్న. రెండవది, అలా ఎల్పీ లీడర్ మహేష్ గారు సంతకం పెట్టి అభినందన తెలిపి ఇవాళ కేంద్రానికి పోయినటువంటి ఈ సందర్భం లోపల అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు బెంచ్ ఒక తీర్పు కూడా ఇచ్చిందండి. మర్చిపోతున్నారు. సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందండి? సడన్ టైం వరకు అది రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఆ టైం లోపల మీరు కనుక చేయకపోతే ఆ బిల్లు ఆమోదం పొందినట్టు అనేటువంటి సుప్రీంకోర్టు ఆ రోజు జడ్జిమెంట్ ఇయ్యలేదా? మీకు తెలియదా? గవర్నర్లు కావాలనే రాష్ట్ర ప్రభుత్వాలని తమ ప్రభుత్వాలు లేనటువంటి ఏదైతే ఇప్పుడు తమిళనాడు కానీ కేరళ కానీ లేకపోతే తెలంగాణ ఇటువంటి ప్రాంతాల్లో ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం చూస్తలేమా? గవర్నర్ యొక్క పాత్ర ఏందో ఇవాళ చర్చ తేలవలసినటువంటి అవసరం ఉంది. మీకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి గవర్నర్ యొక్క వ్యవస్థను కూడా ఈనాడు దేశ ప్రజలు మేము ప్రశ్నిస్తున్నాము. ఎందుకు? తమిళనాడులో మీరు మన చూసిండు కదా ఏం జరుగుతా ఉందో, ఆ బిల్లులను తొక్కిపెట్టి తద్వారా తమకు అనుకూలంగా పనిచేయాలనేటువంటి ఆలోచనని మీరు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లొంగ తీసుకుంటా ఉన్నారు. బెంగాల్లో ఒక రకంగా ఉంటుంది, ఛత్తీస్గఢ్లో ఒక రకంగా ఉంటుంది, మహారాష్ట్రలో ఒక రకంగా ఉంటుంది. ఏమండి? గవర్నర్ అందరికి ఒక రకంగా అధికారాలు ఉండాలి. కానీ చట్టసభలకు వచ్చేసరికి మేమందరం చేస్తాం, బయటికి మాత్రం మైకులలో మాత్రం ఉల్టా మాట్లాడతాం. ఇది ఎక్కడ న్యాయం అండి? నేను అడుగుతా ఉన్నా. మీరు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసిన దానికి 100% చెప్పినారు. అదే భారత ప్రధానమంత్రి గారు అనేక సందర్భాలు చెప్పారు. మీరు ఉటంకించినటువంటి ముస్లిం ఏదైతే ఇవాళ కలుపుతురని చెప్పారో గుజరాత్ లో కానీ మధ్యప్రదేశ్ లో కానీ ఉత్తరప్రదేశ్ లో కానీ మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పొత్తులో భాగంగా ఒక నిమిషం ముస్లిం యొక్క రిజర్వేషన్ కొనసాగుతుంది. మీకు అడ్డం ఎట్లయితుందని అడుగుతా ఉన్నా. ఇవాళ తెలంగాణలో లెక్కలతో సహా ముందు పెట్టాం కదా, మీరు ఈడబ్ల్యూఎస్కి ఎందుకు మరి తీసుకొచ్చినట్టు? దానికి ఏం లెక్క ఉంది అంటున్నా. ఏ రకంగా సుప్రీంకోర్టు అంగీకరించింది ఈడబ్ల్యూఎస్ చట్టాన్ని? మరి మీ దగ్గర డాటా ఉందని ఆ రోజు అడిగిందా? అంటే బలహీన వర్గాల పట్ల కూడా ఈనాడు ఏ రకంగా జరుగుతుందో మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అంటే రేవంత్ రెడ్డి గారిని నిందించడం కాదండి, రేవంత్ రెడ్డి గారిని నిందించడం కాదు. మీరు కేంద్రంలో పోయి ప్రధానమంత్రి గారితో మాట్లాడి మీరు ఛాంపియన్ కండి, మీకు పాలాభిషేకం చేస్తాం మేము బలహీన వర్గాల బిడ్డగా నరేంద్ర మోడీ గారి పూటని. కానీ చేస్తున్నటువంటి వాదాన్ని కాళ్ళల్లో కట్టబెడతావు. గవర్నర్ సహకరించరు, ఇక్కడ ప్రతిపక్షాలు సహకరించరు, మాటలు మాత్రం పెద్దగా మాట్లాడతారు. బలహీన వర్గాల బిడ్డని ఛాయ్ అమ్మినా ఈ దేశానికి నేనుంటే రాహుల్ గాంధీ అగ్రకులం బ్రాహ్మణైన అని చెప్పి మాట్లాడతారు. ఇవాళ 42% రిజర్వేషన్ ఇస్తుంటే మీరు ఓర్చుకోకనే ఇవాళ కావాలనే రాజకీయ లబ్ధి కోసం. ఎందుకంటే రేపు కులగణన ఉంది, తేలిపోతుంది దేశంలో. ఇవాళ కులగణన అటువంటి అంశాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు. మీరు రాబోయే రోజుల్లో ఎందుకు కులగణన పెడితే దాన్ని కాల్చి పడేయాలన్నాడు అండి నితిన్ గడ్కరీ గారు. ఏమన్నారు తెలుసా? కులగణన చేయడం జైల్లో పెట్టాలన్నాడు. మరి అదే కులగణన ఎందుకు చేస్తున్నావు జనగణనలో? కాబట్టి
రాజకీయ లబ్ధిని అంతిమంగా భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుంది తప్ప బలహీన వర్గాల వైపు నిలబడతలేరు. నేను అడుగుతున్న నకిలీ బీసీ వాదం తోటి ఈ దేశ ప్రజల ఓట్లు దొబ్బుకున్నటువంటి మిమ్మల్ని బహిరంగ శిక్షలో విధిస్తారు. ప్రజలు తప్పకుండా శిక్ష ఏబోతున్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 100% రిజర్వేషన్ కైలాష్ నేత గారు, బీసీ రిజర్వేషన్ కు సంబంధించి అంటే సుప్రీంకోర్టులో లీవ్ పిటిషన్ వేయాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ సుప్రీమే గతంలో ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించిన తీర్పు వాళ్ళది అది ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ అక్కడ ఆ పిటిషన్ వేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అనేది విపక్షాల క్వశ్చన్ అనుకోండి. చూడండి, హైకోర్టులో జరిగినటువంటి వాదోపవాదాలు మనం అంతా కూడా విన్నాము. విన్న తర్వాత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని వారికి నివేదించడం జరిగింది. ఇచ్చిన జీవో మీద స్టే ఇచ్చిండ్రు. మనకు 6 వారాల టైం ఉంది. అయితే ప్రక్రియ కొనసాగాలి. అదే సందర్భంలో గతంలో ఈ కోర్టే ఏదైతే హైకోర్టు అంటున్నామో మీరు పలానా సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు పెట్టాలి, గ్రామాలలో అభివృద్ధి కుట్టుబడతా ఉంది, నిధులు రాక ఇబ్బంది పడతా ఉంది, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్తే మేము పలానా టైం వరకు చేస్తామని చెప్పేసి హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చినాము. మరి ఆ సందర్భం లోపల ఇవాళ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కాబట్టి మేము సుప్రీంకోర్టుకి పోతాం కదా. సుప్రీంకోర్టు పోయి సుప్రీంకోర్టులో మా న్యాయం ఉంటే తప్పకుండా మా వైపు నిలబడతారు. దాంట్లో ఏముంది అనుమానము? దీంట్లో మేము చేసింది ఏమి చట్ట ఉల్లంఘన చేయలేదు. కైలాష్ నేత గారు, ఒక సింపుల్ క్వశ్చన్ అండి. అంటే కొన్ని కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశాలు, రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశాలు అనేవి డివైడ్ అయి ఉన్నాయి. అయితే ఖచ్చితంగా కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సినటువంటి అంశాలకు సంబంధించి మేమే డెసిషన్ తీసుకుంటాం, మేమే లెక్క పెట్టుకుంటాం, మేమే ఇచ్చుకుంటాం అంటే కుదరదు అనేది ఒకటి. అండ్ 9th షెడ్యూల్లో పెట్టాల్సినటువంటి పెడితేనే ఇది చట్టరూపం దాలుస్తుంది, ఆ తర్వాత ఎవరు దీన్ని అడ్డుకోలేరు అనేది మీరే. సో పార్లమెంట్ వేదికగా జరగకపోతే ఇది ఇలాంటి అడ్డంకులు వస్తూనే ఉంటాయి కదా. కాదు మేడం, ఇప్పుడు మేము చేయాల్సిన పని ఎక్కడ చేసినామండి? గ్రౌండ్ లెవెల్లో సేకరించినటువంటి దాన్ని అసెంబ్లీలో పెట్టి అఖిలపక్ష పార్టీల మద్దతు కూడా కట్టి గవర్నర్ పంపితే గవర్నర్ మళ్ళీ సుప్రీంకోర్టు పంపిండు. లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి స్లాబును ఎత్తేస్తూ మరొక బిల్లు తీసుకొచ్చినాము. దాన్ని కూడా ఇవాళ గవర్నర్ ఎందుకు ఆపిండండి? గవర్నర్ బాధ్యత లేదా? గవర్నర్ అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత లేదా కేంద్రంలో ఉండి? మరి రాష్ట్రపతి ఎందుకు ఒప్పియనరు? కేంద్ర మంత్రి గారు రకరకాలుగా మాట్లాడతారు. కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం గురించి, రేవంత్ రెడ్డి గురించి అడ్డగోలుగా రైట్ పాడండి. ఎన్ని మాటలైనా పడతానికి మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. న్యాయం చేయండి. మీరు ఎందుకు చేయలేకపోయినరు? కాబట్టి ఇవాళ కోర్టును తలుపు తట్టడానికి కారణం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని అక్కడ ఆపి ఉంచిండ్రు. మీరు గమనించాలి, హైకోర్టులో కూడా ఒక ప్రశ్న వేసారు. ఆమోదం అయిందా, వ్యతిరేకించిండ్రా, లేకపోతే రిజెక్ట్ చేసిరా? లేదు, ఏది తెలపలే కదా. అక్కడ ఆగి ఉంది. ఆగి ఉంటే సడన్ టైం లోపల సుప్రీంకోర్టు బెంచ్లో ఏం తీర్పు ఇచ్చిందండి? మీరు చట్టం అయిపోతుందని చెప్పింది. మరి మాకు ఆ చట్టం వర్తించదా? కాబట్టే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లు తట్టడం ద్వారా తెలంగాణ ప్రజలకు చివరాఖరి వరకు బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్నటువంటి సంకల్పాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. దీంట్లో దోషులు 100% భారతీయ జనతా పార్టీ మాత్రమే. 100% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వాళ్ళ రాజకీయ మాత్రమే బలహీన వర్గాలని ఇవాళ కావాలని నట్టేట ముంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేసి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనని, సంకల్పాన్ని మీరందరూ కూడా అభినందించాల్సింది పోయి ఇవాళ రేవంత్ రెడ్డి గారు తప్పు చేశారు, ఆయనకు తెలియదా? అనేకమైనటువంటి రాష్ట్రాలలో మీరు మళ్ళీ చెప్తున్నా, ముస్లిం దాన్ని అడ్డం పెట్టి చేస్తారు కాబట్టి అదే ముస్లిం రిజర్వేషన్లు అనేక రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. అనేక రాష్ట్రాలను. ఓకే, నాగేంద్ర గౌడ్ గారు. అమ్మ, ఇప్పుడు కైలాస్ కాంగ్రెస్ పార్టీని మనం 2-3 క్వశ్చన్స్ అడిగినాం, దానికి జవాబు రాలే. అంటే మీ చిత్తశుద్ధి చాటుకోవడానికి మీ దగ్గర ఉన్నాయి ఈ రాజకీయ అంశం కాకుండా అనేకమైనవి మీరు కామారెడ్డిలో ఇచ్చిండ్రు, దాని గురించి ఏమైంది అని అడిగినాం, దాని గురించి రాలే. ఇంకా కూడా ఏం చేస్తున్నారంటే హైకోర్టు వరకు తీసుకుపోయి మోసం చేసింది సరిపోకుండా ఇంకా సుప్రీం కోర్టు మెట్లు ఎక్కుతాము, అది ఎక్కుతాము, ఇది ఎక్కుతాము అని మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా అంటే ఇంతకు ముందే చెప్పడం జరిగింది, చాట్లో తౌడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్లు ఊర్లలో మంచి బతుకుతున్నారు. అన్న, తమ్మి, బావ, అక్క అనుకుంటా మంచి వరుసలు పెట్టుకొని పిలుచుకొని బతుకుతుండ్రు. వాళ్ళని మీ పరిపాలన కొరకు, మీ స్వార్థం కొరకు, మీ పదవుల కొరకు వాళ్ళ నోట్ల మనువేయకుండి అనేది నా ఒక ప్రధానమైన విన్నపం. అంటే బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్తున్నావా? బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆపడం
చాలా గొప్ప పని అని చెప్పదలుచుకున్నారా మీరు బీఆర్ఎస్ పార్టీ? నేను అడుగుతున్నా, ఇవాళ కేంద్రంలో పెండింగ్ ఉన్నటువంటి దాన్ని కైలాష్ నేత గారు, కైలాష్ నేత గారు, కైలాష్ నేత గారు, కైలాష్ నేత గారు, నాగేందర్ గౌడ్ గారు, నాగేందర్ గౌడ్ గారు, కైలాష్ నేత గారు అంటున్నారు. ఒక్క నిమిషం, ఇద్దరు ఒకేసారి మాట్లాడితే జనాలకు అర్థం కాదు. నాగేందర్ గౌడ్ గారు, ఇప్పుడు ఆ వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు ప్రజల మధ్య ప్రయత్నం ఇట్లా కాదు, మీరు రూట్ చేంజ్ చేయండి. ఎట్లా చేయాలి? రెడ్డి గారు అన్నారు కుక్కడపల్లి పోయేది ఉంటే హిమాయత్ నగర్ పోకుండా కుక్కడపల్లి అంటున్నారు, మీరు అంటున్నారు. అవునండి, ఆ దారులు మూసేసింది ఎవరండి? నేను అడుగుతున్నా, ఒక్క నిమిషం మేడం, వారికి ఒక సూటి ప్రశ్న, వారికి ఒక సూటి ప్రశ్న. ఒక్క నిమిషం దారి తప్ప నాగేంద్ర ఆగే, ఒక్క నిమిషం, ఒక్కటే నిమిషం జరగాలి. నాగేంద్ర గౌడ్ గారు, క్వశ్చన్ తీసుకోండి. భారతీయ జనతా పార్టీ కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ ఉందామా ఇలా ఆర్డినెన్స్ తీసిన తర్వాత? కైలాష్ నేత గారు, నాకు మీ క్వశ్చన్ అర్థమైంది. నాగేంద్ర గౌడ్ గారు, గవర్నర్ గారి దగ్గర ఆర్డినెన్స్ ఉంది, రాష్ట్రపతి మేడం దగ్గర బిల్ ఉంది, వాటికి ఎటువంటి అంటే ఏం చెప్పకుండా ఉండడం వల్ల ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి, హైకోర్టు గడువు కూడా మించిపోతోంది, జీవోతో పోదాం అనుకున్నారు. అందుకే నేను ఏమంటున్నా అంటే వీళ్ళొక్కరితోని చేత కాదు, వీళ్ళు తప్పుడు విధానంలో పోతున్నారు. మీరు అందరిని కూడగట్టండి. రాష్ట్రంలో ఉన్న నాగేంద్ర గౌడ్ గారు, ఒక క్వశ్చన్ తీసుకోండి. కైలాష్ గారు, నాగేందర్ గారు, కేంద్ర ప్రభుత్వం మీద ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది, రాహుల్ గారి ప్రభుత్వం లోపల వాళ్ళు ఫైట్ చేయాలి. మనం జంతర్ మంతర్ దగ్గర నిలదీతాం. నాగేంద్ర గౌడ్ గారు, ఈ క్వశ్చన్ ఒకటి తీసుకోండి. నేను ఒక్కటే అడుగుతున్నా, ఆ రోజు ఉన్నటువంటి 34% రిజర్వేషన్ నుంచి మేము కోర్టు డైరెక్షన్ మరొక డైరెక్షన్ దాన్ని మేము రాష్ట్రంలో మేము అమలు చెయ్యము, 50% కట్టుబడి ఉన్నామని చట్టం చేసి 2018, 19 ఒక్క నిమిషం వినే బలహీన వర్గాల యొక్క గొంతు కోసిందే టిఆర్ఎస్ పార్టీ కదన్నా. బలహీన వర్గాలకు శాపం మరణ శాసనం రాసింది కదన్నా. మీరు గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీలలో 50% ఒక్క నిమిషం, నేను వేరే అంటలేను మేడం, వారి పట్ల నాకు చాలా గౌరవం ఉంది. ఆ రోజు 50% మేము కట్టుబడి ఉన్నామని ఎందుకు చేసినావు? ఆ రోజు ఎందుకు ప్రయత్నం చేయలే? రాష్ట్రపతిని ఎందుకు కలవాలి? అనేక చట్టాలలో మనకు మద్దతు ఇచ్చినావు, జిఎస్టీకి ఇచ్చినావు, నోట్ల రద్దుకి ఇచ్చినావు, రైతు వ్యతిరేకమైనటువంటి చట్టాలను తీసుకొస్తే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఎందుకు భయపడుతున్నారు మేడం వీళ్ళు? ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు? ఈయన్నే దింపుదాము, ఇక్కడనే దింపుదాము, హైకోర్టు చుట్టూ దింపుదాము, వీళ్ళని ధర్నాలు చేపిస్తాము, వీళ్ళ భుజాల మీద పెట్టి ఈ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేద్దాం. ఏంది ఇది? పోదామట కుంభస్థానాన్ని కొడదాం అంటున్నాం మేము. ఢిల్లీలో ఉన్నది మనకు దాగి ఉన్నది, మనం ఢిల్లీలో కొడదామంటే వీళ్ళు ఢిల్లీ అనటకల్లా భయపడుతున్నారు, ప్రధానమంత్రి అంటే భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఆయన దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు చెప్పండి, వాళ్ళతో మాట్లాడిండ్రే రిజర్వేషన్ల గురించి. ఢిల్లీలో ధర్నా చేసినమే, ఢిల్లీలో ధర్నా చేసినాం, 100 మంది ఎంపీలు హాజరైండ్రు. జరగాలంటే ఒకటిగా 100% ఉద్యమంతో కలిసి కట్టుగా రాష్ట్రం మొత్తం ఫైట్ చేస్తే తప్ప జరిగే మాట లేదు, ఎక్కడ కూడా జరగదు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్, ఇప్పుడు వెంకటరెడ్డి గారు ప్రస్తావించిన చాలా సేపు ఈడబ్ల్యూఎస్ ఎట్లా అయింది మరి? 50% ఉంటే దాని గురించి ప్రస్తావన తెచ్చిరా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా జరిగింది మరి? రాత్రి ఎట్లా వచ్చింది? ఎందుకు తీసింది మరి? అప్పుడు కూడా 50% ఉన్నదిగా. అందుకే నేను అంటున్నది ఒకటి, ఇప్పటికైనా పెద్దన్న పాత్ర పోషించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించాలి. ఇక్కడ నుంచి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి. పార్లమెంట్ లో ఈ బిల్లును రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్ లో పెట్టియాలి. ఓకే, వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మేడం ఈడబ్ల్యూఎస్ అంటే దాని బేసిక్ ఆలోచన లేకుండా ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది రాజకీయ పదవుల కోసం సృష్టించినటువంటిది కాదు. నెంబర్ 1, అది ఎక్స్ట్రా 10% కిందనే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా దాన్ని రాటిఫై చేసింది.
అది సపరేట్. బీహార్ కేసులో వచ్చినప్పుడు ఇదే పాయింట్ అక్కడ రైజ్ చేసినారు. EWS కు మేము వ్యతిరేకంగా లే, 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 కాదు, మేము EWS వ్యతిరేకం వినరేనా? వ్యతిరేకం వినో, వచ్చినప్పుడు ఈ బిల్లుకు ఆటంకం ఎందుకు అంటున్నాం. ఈడబ్ల్యూఎస్ లో మీకు ఒక ఇంప్రెషన్ మీరు ఏమిస్తారు అంటే లేదు, 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 మేము ఇస్తేనేమో అది. మీరు చెప్పుకుంటూ వస్తున్నది కానీ EWS ఎట్లయితే పాస్ అయిందో దాని లెక్క దీన్ని చేయమంటున్నాం. దాని పద్ధతి వేరే రకంగా జరిగింది. అది ఏం పద్ధతి అండి? అవునండి వెంకరెడ్డి గారు నేను అడుగుతున్నా, ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి విద్యా వైద్యంలో మెరిట్ ఉంటది, రాజకీయాల్లో చదువు రానోడు కూడా వస్తాడు, దానికేం మెరిట్ లేదు. రాజకీయాల్లో ఎందుకు EWS వచ్చిందంటున్నా నేను అడుగుతున్నా. ఒక బలైన వర్గాల బిడ్డ యూనివర్సిటీ ఒక్క నిమిషం కైలాష్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. కైలాష్ నేత గారు మీ వాయిస్ తీసుకుంటాను. మీరు ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీలని ముందు పోనీయరు. కైలాష్ గారు మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్ నోట్ చేసుకోండి. చెప్పండి, EWS సెట్ వచ్చింది, దానికి ఏమొచ్చింది? ఏ లెక్క ఉంది? మెరిట్ లో ఉన్నటువంటి విద్యా వైద్యం లేమో మీరు మెరిట్ ఒక్క నిమిషం కైలాష్ నేత గారు మీ వాయిస్ తీసుకుంటా, డెఫినెట్ గా నోట్ చేసుకోండి. ఒకటి, ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలయ్యేదానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణను పర్టికులర్ గా చూడాలి అని అంటే కొన్ని లెక్కలు ఉంటాయి వాళ్ళకు కూడా, అది మీకు తెలియంది కాదు. మీరు కేంద్రంలో చాలా ఏళ్లు పరిపాలన చేశారు. సో ఎప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తారు, గవర్నర్ల వ్యవస్థను ఎలా వాడతారు, రాష్ట్రపతి గారు ఎటువంటి సిచ్యువేషన్ లో ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది మీకు తెలియంది కాదు. సో EWS అంటే దేశం మొత్తానికి సంబంధించింది కదా. ఓకే వెంకటరెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి, తర్వాత కైలాష్ నేత గారు డెఫినెట్ గా మీకు చాలా టైం ఉంటుంది, ఎందుకంటే అధికార పక్షం కాబట్టి అన్నిటికీ సమాధానం చెప్పాలి కాబట్టి. ఇప్పుడు ఒక్క విషయం మేడము, భారతీయ జనతా పార్టీ 42% కట్టుబడి ఉంది. మేము అసెంబ్లీలో మీరు ఎట్లా మద్దతు ఇచ్చినారంటే మీ తెలివి తక్కువ అవగాహన లేనటువంటి పద్ధతికి మీరు ఎట్లా చేస్తారో చూస్తాం. మనం మీ రూట్లో పోతా వస్తుంది కుక్కడిపల్లి అని తీసుకుపోతున్నారు, మధ్యాహ్నం అయినాక ఆగమైతే మళ్ళీ మమ్మల్ని నిందిస్తున్నారు. మేము ఎందుకు చెప్పాలా, పోతామంటే మీ అంట వచ్చినాం. మీరు తర్వాత మీకు తెలియదా? మేము మొదలు చెప్పినాము ఈ పద్ధతి కాదు, కుక్కడిపల్లి రాదయ్య బాబు, ఇటు పోతే హరితనగర్ వస్తుందన్నాం. పోయి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. రెండవది, మీరు ఇంతవరకు మేడం నేను అడిగిన దానికి సమాధానాలు నేను లీగల్గానే అడిగిన, రాజకీయాలు మాట్లాడలేదు. మీరు ఏ డేటా అయితే కలెక్ట్ చేసినారు, వెంకటేశ్వరరావు గారు చేయలేదు. వెంకటేశ్వరరావు గారి కంటే ముందే మీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసింది. వెంకటేశ్వరరావు గారు ఇండిపెండెంట్ గా డేటా చేసి ఇంటర్ప్రెట్ చేయాల్సినటువంటి అవసరం ఉండే, అవి చేయకుండా హడావిడి ఎక్కువ. మేము క్రెడిట్ తీసుకోవాలి, రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో అనుకున్నాడు, కానీ బోర్ల పడ్డాడు రాజకీయంగా. బీసీలను మోసం చేసినటువంటి వాళ్ళ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల వల్ల ఆ డేటా వచ్చిన డేటాను ఎక్కడ ఇంటర్ప్రెట్ చేసారు, మీరు ఎక్కడ విశ్లేషించినారు? ఎవరు వెనుకబడ్డారు, ఎవరు ముందు పడ్డారు? కుమ్మరోళ్ళు కమ్మరోళ్ళు మరి వీళ్ళు ఎటుపోయినారు? వాళ్ళ డేటా ఎక్కడుంది? మీరు పబ్లిష్ ఎందుకు చేయలేదు? ఇవన్నీ కూడా మీరు కావాలని కొన్ని వర్గాలను రెచ్చగొట్టడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం లోపల వల్ల మీరు కూరుకొని పోయినారు. మీరు ఏం చేయాలో అర్థమైతలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు పోతామంటున్నారు. సుప్రీంకోర్టుపై మీరు ఏం చేస్తారంటే సిమెంట్, ఏసీసీ సిమెంట్ తోని కాంక్రీట్ చేస్తారన్నట్టు సుప్రీంకోర్టులో ఆల్రెడీ జడ్జిమెంట్ ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి గారు మేము మొదటి చెప్పినట్టుగా ఏంటంటే బీసీలకు ఎట్టి పరిస్థితులు మనం అనగదొక్కాలా, అణిచివేయాలా, వాళ్ళకి రాకూడదు. రాజ్యాంగమైనటువంటి పద్ధతి లోపల 42% భారతీయ జనతా పార్టీ అయితే ఇప్పుడు ప్రయత్నం చేస్తుందో రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఇప్పుడు దాన్ని బ్లేమ్ చేయడానికి సుప్రీంకోర్టు తీసుకుపోయి సుప్రీంకోర్టు అదే జడ్జిమెంట్ ఇస్తుంది. కొత్త జడ్జిమెంట్ ఏమి ఇస్తుందండి? కొత్త డేటా ఏముందండి? కాబట్టి భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో జనగణన కులగణన రెండు చేసిన తర్వాత జాతీయ స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది. కులాల గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ ఏ కులం ఉందో, ఏ రాష్ట్రంలో. ఇప్పుడు తెలంగాణ రెడ్డిలో మేము అగ్ర కులాల కిందకి వస్తాము, కర్ణాటక పోతే వాళ్ళు బీసీల కింద వస్తారు. మొత్తం దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం జరగాలి కదా. మీరు ఎట్లు ఇచ్చినారు? కామారెడ్డిలో మీరు రాహుల్ గాంధీ గారు ఎట్లా వచ్చినారు, మీ సిద్ధరామయ్య గారు ఎట్లా చెప్పినారు? ఇప్పుడు చెప్తే ఎవరు ఇవ్వాలో చెప్పండి? రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ గారు కూడా ప్రతి దళితునికి 10 లక్షలు ఇస్తా అన్నాడు. వీలైతుందా? వెనక్కిపోయినాడు. కాబట్టి మీరు ఇచ్చి మమ్మల్ని అంటే మీరు ట్యాబ్లెట్ వేసుకొని మీ కడుపులో గడబడి అవుతుంది, మాకు ఏమవుతుంది, మాకు మోషన్స్ వస్తున్నాయి, మీరు కూడా వేసుకొని చూడండి అంటున్నారు మమ్మల్ని. మేము వద్దన్నాము, మీరు వేసుకోకండి ఆ టాబ్లెట్, వేసుకుంటే మేము బాగా అవుతుంది అన్నప్పుడు మీ అంట వచ్చినాం. కాబట్టి ఇవాళ పచ్చి మోసం చేసినటువంటిది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. బహుశా ఏ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంత మోసం చేయలేదు బీసీలను. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అనేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమైన ఆరోపణ. మేము కట్టుబడి ఉన్నాం 42% బీసీలకు సంబంధించి. ఓకే కైలాష్ నేత గారు, ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ మాత్రమే కాకుండా ఇచ్చినటువంటి అంటే బీసీలకి న్యాయమే చేయాలి, ప్రయోజనం ఇంపార్టెంట్ అని అన్న టైంలో చాలా హామీలు ఇచ్చారు. ఇటువంటి అంటే ఈ చట్టపరమైనటువంటి అడ్డంకులు లేనివి చాలా ఉన్నాయి, పార్టీ పరంగా ఉన్నాయి అండ్ పాలన పరంగా కూడా చాలా అంశాలు ఉన్నాయి, నిధులకు సంబంధించి కూడా ఇచ్చేటువంటి. సో అక్కడెక్కడ చిత్తశుద్ధి చూపించకుండా ఈ చట్టంలో అడ్డంకులు ఎక్కడైతే ఉంటాయో వాటిని ట్రై చేస్తున్నాం న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నామని మీరు అంటున్నారు అనేది ఇంతకుముందు ఇద్దరు మాట్లాడినప్పుడు నాకు అదే అర్థమైంది, వాళ్ళ విమర్శ అదే అని.
ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు ఏదైనా మాట్లాడతారు మేడం. ప్రతిపక్షం ప్రభుత్వ పాలన ఉన్న వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని వాళ్ళు ఎన్నడ మెచ్చుకుంటారని ఒక సన్నబియ్య కార్యక్రమం తెచ్చినా, ఇవాళ తెలంగాణలో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు తెచ్చినా ఒప్పుకోలే. బయట ఒక మాట లోపల ఒక మాట. ఇవాళ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. నేను ఒకటే మాట్లాడుతున్నా, మీ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నదాన్ని ఒప్పిస్తే అయిపోతుండే కదా. ఈ బాధ ఎందుకు? ఇవాళ మీరేదో చేసినామంటే ఏమండి గడ్డి తింటుర్రా? ఎల్పీ లీడర్ గా ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకునిగా చట్టసభలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసిన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం, అద్భుతంగా చేసినని మాట్లాడినటువంటి వీడియోలు లేవా? రెండోది, మీరు అన్నారు బలహీన వర్గాల బిడ్డ అని చెప్పిండ్రు. రెండో విషయం, మీరు ఎన్ని వాగ్దానాలు చేసిర్రు? ఒక్కొక్కరికి 15 లక్షలు ఇస్తాము, నల్ల చట్టాలు తీసుకొచ్చారు. ఆగండి మీరు 2 కోట్లు అన్నారు. ఒక్క నిమిషం, మీరు మధ్యలో మాట్లాడకండి వెంకరెడ్డి గారు. ఎందుకంటే సంవత్సరానికి 2 కోట్లు అన్నారు, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి, దేశం దివాలా తీస్తుంది. అబ్కి బారు ట్రంప్ అన్నారు, ఆ ట్రంప్ ఇవాళ ఈ దేశాన్ని ఏం చేస్తుండ్రో చూస్తున్నాం. మీరు గొప్పలు చెప్పుకోవడం కాదండి, ఈ దేశానికి పట్టిన దరిద్రమే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచనలు. ఎందుకంటే వాళ్ళకు రిజర్వేషన్లకు 100% ఈ దేశంలో వ్యతిరేకము. బీసీ ఎస్సీ ఎస్టీలు ఎదగొద్దు, అవసరం ఇచ్చినప్పుడు మాత్రమే ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో చేర్చి మేము బీసీలమని చెప్పుకుంటున్నారు. ఇది కాదు కదా. మేమేమంటున్నామంటే చేస్తున్నటువంటి చిత్తశుద్ధిని, చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఇవాళ మీరు చెప్పకుండా మేమేమండి మా చేతులు ఉన్నంత వరకు 100% చేసుకుంటూ పోయినాం. మీ చేతిలో ఉన్నటువంటి కార్యక్రమం ఇక అన్నిటికి మించి ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ అనేది ఒక సైంటిఫిక్ డాటాతో కానీ దేశంలో ఉండబడేటువంటి జనాభా కానీ లెక్క చేయకుండా మీరు తీసుకొచ్చి శాసనం తీసుకొచ్చి ఇవాళ బలహీన వర్గాల నెత్తి మీద మన కత్తి పెట్టి నేను అంటున్నా ఈడబ్ల్యూఎస్ తీసుకొస్తానికి ఏ చట్టం పనిచేసింది? ఏ సైంటిఫిక్ డాటా ఉంది? రెండో విషయం, దానికి వర్తించదు అంటారు. మెరిట్ కదా దాని ఆధారం. కానీ రాజకీయాల మెరిట్ లేదే. మేము ఇస్తున్నది స్థానిక సంస్థల ఎన్నికల వరకే కదా. మరి మెరిట్ ఏముంది? ఇలా చదువు రానోడు వస్తుండు, చదువు వచ్చినోడు ఉన్నాడు. ఇంకా 33% మిగిలి ఉంటుందండి. 69% పోయినా ఇంకా 31% మిగిలి ఉంటది కదా. ఇది కదా మేమంటున్నది. మీరు మాట్లాడుతున్నది ఏంటిది? మేం చేసింది మాత్రమే చట్టం, మీరు మాత్రం చేయొద్దు. కేవలం రాజకీయ లబ్ధి కొరకు ఇవాళ నిందారోపణలు చేసి రేవంత్ రెడ్డి గారు బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధితోటి, ధైర్యంతో ఈ దేశం లోపల ఎదుర్కొన్న మునగాడండి. రెడ్డి పుట్టుకబుట్టిన నేను అంటున్నా. నేను ఇవాళ నేనేమంటున్నా, నరేంద్ర మోడీ గారు ఏమో మాట గొంతుకు వస్తావు. ఒక్క నిమిషం, రాహుల్ గాంధీ గారు ఒక అగ్రకులంలో పుట్టిన ఈ దేశం యొక్క ఆత్మగా, బలహీన వర్గాల ఆత్మగా పనిచేస్తున్నటువంటి ఒక మా బలహీన వర్గాల బిడ్డగా భావిస్తాను. నువ్వు బలహీన వర్గాలు చాయ్వాలా అని చెప్పి ఇలా మా గొంతుకు వస్తున్నటువంటి బీజేపీ మాత్రమే 100% మా మీద ఉరితాడేసింది. మీకు ప్రజాక్షేత్రంలో నూకలు వెళ్ళినాయి కాబట్టే ఈ డ్రామాలు మొదలు పెట్టిండ్రు. నేను అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ కాడి ఎందుకు ఫైనల్ క్వశ్చన్ కైలాష్ గారు హైకోర్టు ఒకవేళ స్టే ఇవ్వకపోయినా, అంటే మామూలుగా మీ 42% రిజర్వేషన్ తోని ఒకవేళ సుప్రీం వెళ్ళిన తర్వాత చాలా సందర్భాల్లో, ఇప్పుడు మహారాష్ట్ర కేసు చూసుకోండి, ఎన్నికలు అయిన తర్వాత ఒకవేళ అవి రద్దయినాయి అనుకోండి, ఎంత ఖర్చు పెట్టుకుంటారండి? దేనికని ఇప్పుడు ఖర్చు లేదు అనడానికి లేదు. పల్లెల్లో ఉన్నదో లేదో చేసి గెలవాలని చూస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఎన్నికలు రద్దయితే ఏంటి పరిస్థితి? మేడం, ఆ భవిష్యత్తుని మనం ఊహించడానికి మన దగ్గర ఏమన్నా మనం జాతక చక్ర మన చేతిలో లేదు. రెండో విషయం, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి చేయాల్సినటువంటి పని కొరకు ఒకదాని తర్వాత ఒకటి అధిగమించుకుంటూ పోతున్నాం. ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం. వాటిని అన్నింటిని కూడా అధిగమించుకుంటూ చట్టసభలో మనకేమో న్యాయం దొరుకుతున్నటువంటి ఆశయంతో పోతున్నాం. దాన్ని కూడా మనం రేపు ఏమైతుంది, ఎల్లుండి ఏమైతుంది మనం ఎట్లా చెప్పగలుగుతాం? సుప్రీం ఇప్పుడు అదే ఆశాభావంతో వెళ్తున్నారు కదా, సుప్రీం కూడా వెళ్ళాలని అనుకుంటున్నారు. బాలాజీ వర్సెస్ మైసూర్ అనేటువంటి స్టేట్ తోటి జరిగినటువంటి దాంట్లో రిజర్వేషన్ విషయం లోపల అభ్యంతరం ఏం చెప్పలే. దాని విషయంలో మీరు చదవండి. కాదు కేశవానంద భారతి వర్సెస్ ఏదైతే మనం కేంద్ర ప్రభుత్వం జరిగిందో దాంట్లో అదైంది. కానీ మైసూర్ వర్సెస్ బాలాజీకి సంబంధించినటువంటి కేసు విషయం లోపల మా రవి వర్మ గారు చెప్పండి. ఒక్క మాట మాత్రం మనవి చేస్తున్నా, ఈ ప్రభుత్వము చిత్తశుద్ధితోటి బలహీన వర్గాలకు ఏ అవకాశం ఉన్నా, ఏ అవకాశం ఉన్న చివరాఖరి వరకు వాటిని అన్నింటిని కూడా అధిగమించి బలహీన వర్గాల వైపు నిలవడానికి మా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని మీరు నిందించడానికి వీల్లేదు. 100% చూద్దామండి, అంటే ఎటువంటి డెసిషన్ తో ముందుకెళ్తారో చూడాలి. హైకోర్టు ఒకవైపు పాత పద్ధతిలో నిర్వహిస్తే మాకేం ఇబ్బంది లేదు అంటోంది. మీరు సుప్రీం కైనా వెళ్ళి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ తోనే అమలు ఎన్నికలు నిర్వహిస్తాము, అందుకోసమే ఇంతకాలం వేచి చూసింది అని అంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. కైలాష్ నేత గారు, వెంకటరెడ్డి గారు, నాగేంద్ర గౌడ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.